స్పీకర్ సార్ నోటీసులు పంపిస్తే స్పీకర్ సార్ పంపించినటువంటి నోటీసులకు బుద్ధి లేకుండా ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇచ్చారు తెలుసా? ఒకసారి నేను చదువుతా వినండి. చాలా భయంకరమైనటువంటి అంశం ఇది. నాకు గత కొద్ది రోజుల నుండి ఆరోగ్యం బాగాలేదు, అందుకే వీడియోలోకి దూరం అవుతా ఉన్నా. కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కండువా వేసుకున్నాం. అర్థమైందా? ఈ ఎమ్మెల్యేలు ఏమని రాసిరట అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి మేము పోయిన మాట వాస్తవము, కానీ పార్టీలు మారడానికి పోలే, కాంగ్రెస్లో చేరడానికి పోలేదు. ఏదో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా నియోజకవర్గాలకు 100 కోట్లు 50 కోట్లు 200 కోట్లు శాంక్షన్ చేస్తే ఏమైనా అభివృద్ధి చేద్దాం, మా నియోజకవర్గం వైపు మీ చల్లని చూపులు ఉండాలని చెప్పి చెప్పనీకి మాత్రమే మాట్లాడానికి మాత్రమే పోయినాం. రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి మేము ప్రతిపక్ష పార్టీ లీడర్లం కాబట్టి, ఆయన కంటే వయసులో 1-2 సంవత్సరాలు పెద్ద కాబట్టి మమ్మల్ని గౌరవించి మర్యాద ఇచ్చి మాకు కండవాలు కప్పిండు. అవి కూడా పార్టీ కండవాలు కావు, పెద్ద మనుషులు కప్పుకునేటటువంటి కండవాలు, అవి దేవుని కండవాలు అనేటటువంటి తరహాలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు.